హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను బ్రేక్ఫాస్ట్కి బొబ్బర్ల కూర పూరీ చేస్తున్నానండి. దానికోసం ఆయిల్ వేసుకున్నాను, ఆవాలు వేసుకున్నాను, జీలకర్ర వేసుకున్నాను. అవన్నీ ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు టమాటో, కొంచెం కాజు గ్రైండ్ చేసి పెట్టుకుంది యాడ్ చేశాను. మనం కాజు వేసాక కొంచెం అడుగంటుతుందండి, అడుగంటకుండా కలుపుకుంటూనే ఉండాలి. చిన్న మంట మీద ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు రాత్రే నేను నానబెట్టి పెట్టుకున్న బొబ్బర్లు ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉడికించుకున్నాను. ఇప్పుడు అవి యాడ్ చేసేస్తున్నాను. బొబ్బర్లు వేసాక మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో సరిపడా పసుపు, కారము, ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలుపుకొని చిన్న మంట మీద మూత పెట్టుకొని మనము ఆయిల్ని కొంచెము మగ్గించుకోవాలి. కొంచెం ఆయిల్ ఫ్రై అయితే కర్రీ అనేది బాగుంటుందండి. ఇప్పుడు సరిపడా వాటర్ వేస్తున్నాను. ఇవి బొబ్బర్లు నేను ఉడికించుకున్న వాటర్ అండి, అది యాడ్ చేశాను. ఇప్పుడు మూత పెట్టుకుని చిన్న మంట మీద ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు ఉడికించుకుంటే బొబ్బర్ల కూర రెడీ అయిపోయింది. ఒకసారి మంచిగా కలుపుకొని కొత్తిమీర యాడ్ చేసుకొని దింపేసుకోవాలి. ఇక్కడ ఇంకా నేనైతే పూరీలకి రెడీ చేసుకుంటున్నాను. ఈ బొబ్బర్ల కూర పూరి, చపాతీ, పుల్కాలకి బాగుంటుందండి. ఇక్కడ పూరి కూడా రెడీ చేసేసాను. మార్నింగ్ హాట్ పూరి విత్ బొబ్బర్ల కర్రీ, యమ్మీ బ్రేక్ఫాస్ట్. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫర్ ద అప్డేట్స్. ఇక్కడ పూరి సర్వ్ చేస్తున్నాను. చాలా హెల్దీ అండి, హెల్దీ బ్రేక్ఫాస్ట్ పూరి విత్ బొబ్బర్లకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఒక్క లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, ప్లీజ్. Thank you.